ఆలోచిద్దామండి. ఈమెయిల్ ద్వారా గాయత్రి రాస్తున్నారు. మొక్కును మర్చిపోతే కలిగే దోషం ఏమిటి, పరిహారం ఏమిటి తెలియజేయగలను అంటూ రాస్తున్నారు. అసలు మరిచిపోయే మొక్కును మొక్కుకోవడం ఏమిటి? నీ మీదే నీకు అంత నమ్మకం లేకపోతే అసలు మొక్కుకోవాల్సిన అవసరం ఏమిటి? ఎప్పుడైతే మనం మొక్కును మొక్కుకుంటున్నామో అదొక ప్రతిజ్ఞతో సమానంగా భావించి నిశ్చయంగా తీర్చగలగాలి తప్ప మొక్కుకోవడం మర్చిపోవడం అంటే కృతజ్ఞత లేకపోవడం అని అర్థం. కృత చేయబడ్డదానికి గుర్తుంచుకునే తనం లేకపోవడం. కాబట్టి ఏమండి వాడు నాకు సాయం చేశాడు, నేను వాడికి సాయం చేయకుండా ఎగ్గొడితే ఏమైనా తప్ప అని అడిగితే ఎంత గొప్ప. అలాగే మొక్కుని తీర్చకపోతే మర్చిపోతే ఏమిటి అని అనేది కూడా అంతే తప్పు. కాబట్టి మొక్కుకోబోయే సందర్భంలోనే తీర్చగలిగినంత మొక్కుని మాత్రమే స్వయంగా మొక్కుకోవాలి. మొక్కుకున్న తర్వాత తీర్చి తీరాలి. ఇంకో మాట కూడా చెప్తే శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు మొక్కుకున్నావు కాబట్టి నువ్వు తీర్చుకో, ఆ కోరిక తీరినా తీరకున్నా చెయ్యి, భగవంతుడు బాకీ పడతాడు, నీ మొక్కు తీరేలా చేస్తాడు, సత్ఫలితాన్ని అనుగ్రహిస్తాడు అని. ఎంత గొప్ప మాట అది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.